ఏర్పడింది, ఈ షాదీఖానా ఇక్కడ అభివృద్ధి చెందింది. ఈ షాదీఖానా మళ్ళీ అభివృద్ధి చెందాలంటే కేవలం ఒకే ఒక పార్టీ చిరునామా తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ. మళ్ళీ రేపు 18 లక్షల రూపాయలు వెచ్చించి మన పార్లమెంట్ సభ్యులు కేసీఆర్ శివరాజ్ గారి ఎంపీ ర్యాంక్స్ నుంచి అభివృద్ధి చేసేది కూడా తెలుగుదేశం పార్టీ. కాబట్టి మనం తెలుగుదేశం పార్టీకి రుణపడి ఉన్నాము. అభివృద్ధికి చిరునామా తెలుగుదేశం పార్టీ, శాంతి భద్రతలకు చిరునామా తెలుగుదేశం పార్టీ, రాష్ట్ర అభివృద్ధికి చిరునామా తెలుగుదేశం పార్టీ. అలాగే మైనారిటీ సోదరుల అభివృద్ధికి చిరునామా కూడా ఇదే తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే ఈ తెలుగుదేశం పార్టీ హయాంలోనే రాష్ట్రంలో అనేక షాదీఖానాలు నిర్మించడం జరిగింది. ఈరోజు ఏదైతే మనం షాదీఖానాలో కూర్చున్నామో మన ఇక్కడ కూడా కేసీపీ సింహాసింహి గారు ఇచ్చిన ఇక్కడ కూడా ఇక్కడ ఇంత పెద్ద షాదీఖానా చెప్పాలంటే మన విజయవాడ నగరంలో ఇంత షాదీఖానాకి అవసరం లేదు. మన సిటీలో కూడా ఇంత పెద్ద షాదీఖానా లేదు. కావున ఈ షాదీఖానా గురించి ప్రయత్నించిన హుసేన్ గారికి, ఆడు రామారావు గారికి ఈ షాదీఖానా కట్టడంలో, ఈ ప్లేస్ ను తీసుకోవడంలో ఎవరెవరు ఆ టైంలో సహకరించారో వాళ్ళందరికీ కూడా మనం మళ్ళీ 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 ముస్లిం సమాజం తరఫున ధన్యవాదాలు తెలుపుకోవాల్సిన అవసరం ఉంది. ఈ షాదీఖానా గురించి ఇందాకే హుసేన్ గారు చెప్పారు. ఎప్పుడైతే ఈ కమిటీ యొక్క డిస్కషన్ జరిగిందో ఎంపీ గారు నిన్న నాకు ఆదేశించడం జరిగింది, ముందు నువ్వు వెళ్ళి అక్కడ కార్యక్రమాన్ని పూర్తి చేయడం. మళ్ళీ ఇవాళ మధ్యాహ్నం 1 గంటలకు ఫోన్ చేసి నువ్వు బయలుదేరావా అని కూడా ఢిల్లీలో ఆయన పార్లమెంట్ ఉన్నా కూడా ఈ రోజు అడగడం జరిగింది. అంటే ముస్లింల యొక్క షాదీఖానా కమిటీ ఆగకూడదు, కమిటీ ఛార్జ్ తీసుకోవాలి, అభివృద్ధి చేయాలి. ముస్లిం సోదరులు ఇక్కడ శుభకార్యాలు చేసుకోవాలంటే కేసీఆర్ శివరాజ్ చిన్ని గారికి అంత సంతోషకరమైన విషయం. కాబట్టి ఆయన అనుసారం వెళ్ళడం జరిగింది. తర్వాత ఇందాక హుసేన్ గారు చెప్పారు, ఆ విషయం మన న్యాయశాఖ మంత్రి, మైనారిటీ శాఖ మంత్రి ఎర్రండి ఫారూక్ గారి దృష్టికి కూడా ఈ షాదీఖానా కమిటీ విషయం వెళ్ళడం జరిగింది. ఆయన కూడా తక్షణమే వెళ్ళి ఈ ప్రక్రియను పూర్తి చేయవలసిందిగా నన్ను ఈరోజు మధ్యాహ్నం కూడా ఆదేశించడం జరిగింది. అలాగే ఎర్రండి ఫారూక్ గారు కూడా ఏమన్నారంటే ఈ నూతన కమిటీకి నా తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేయమని ఆయన కూడా చెప్పడం జరిగింది. అలాగే ఇంకా మన పార్లమెంట్ సభ్యులు చిన్ని గారి గురించి చెప్పనవసరం లేదు. ఆయన ముస్లిం సమాజ కార్యక్రమం ఎక్కడున్నా 10 మంది ఉన్నారా, 100 మంది ఉన్నారా, 1000 మంది ఉన్నారా, 10,000 మంది ఉన్నారా అని చూడకుండా పిలవగానే హాజరయ్యే ఎంపీ మన పార్లమెంట్ సభ్యులు కేసీఆర్ శివరాజ్ చిన్ని గారు. ఆయన ఆకాంక్ష కూడా ఏంటంటే ఇక్కడ ఈ షాదీఖానా ఇంకా అభివృద్ధి చెందాలి, ఫ్యూచర్ లో ఈ షాదీఖానా ఏసీ కూడా అవ్వాలి. ఎందుకంటే పేద ముస్లిం సోదరులు పెళ్లిళ్ళు ఏసీ షాదీఖానాలో చేసుకోవాలి అనేది మన పార్లమెంట్ సభ్యులు కేసీఆర్ చిన్ని గారి ఆకాంక్ష. కాబట్టి ఇది ఫ్యూచర్ లో మన అందరి వేదికలో ఉన్న నాయకులందరి సహకారంతో ఏసీ కూడా రూపాంతరం చెందింది. ముస్లిం సోదరులందరూ ఈ షాదీఖానాలో పెళ్లి చేసుకొని బాగా ఉండాలని, అలాగే అభివృద్ధి చెందాలని నేను అల్లాహ్తో దుఆ చేస్తున్నాను. మరొక్కసారి ఈ షాదీఖానాకు ఏర్పడబోతున్న నూతన కమిటీకు నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.